గుడ్ ఈవినింగ్. ఈరోజు గాస్ డైవర్జెన్స్ థియరమ్ స్టేట్మెంట్ అండ్ గాస్ డైవర్జెన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఓకే. సో మనం దీనికన్నా ముందు గ్రీన్స్ థియరమ్ నేర్చుకున్నాం. గ్రీన్స్ థియరమ్ లైన్ ఇంటిగ్రల్కి సర్ఫేస్ ఇంటిగ్రల్కి రిలేషన్ అది. అయితే XY ప్లేన్లోనే చేయగలం. తర్వాత స్టోక్స్ థియరమ్ నేర్చుకున్నాం. అది కూడా లైన్ ఇంటిగ్రల్కి సర్ఫేస్ ఇంటిగ్రల్కి రిలేషన్. అది XY ప్లేన్లోనే చేయొచ్చు, అవుట్ సైడ్ ద XY ప్లేన్లోనే చేయొచ్చు. సో మన ప్రెజెంట్ టాపిక్ గాస్ డైవర్జెన్స్ థియరమ్. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్కి అలాగే వాల్యూమ్ ఇంటిగ్రల్కి రిలేషన్ ఇది. ఓకే. సో సర్ఫేస్కి వాల్యూమ్కి రిలేషన్ ఇది గాస్ డైవర్జెన్స్ థియరమ్. దీని తాలూకు ఇంపార్టెంట్ అప్లికేషన్ మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ రూమ్ సర్ఫేస్ మీద సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టమంటే క్లాస్ రూమ్ సర్ఫేస్ మీద సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టమంటే క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లో 6 ఫేసెస్ ఉంటాయి. అవేంటంటే మనం కూర్చున్న ఫ్లోరు, దానికి ఆపోజిట్గా ఉన్న ఫ్లోరు, మన క్లాస్ రూమ్ బోర్డు, దానికి ఆపోజిట్గా ఉన్న ఫేస్, అలాగే మనం క్లాస్ రూమ్ డోర్ ఉన్న ఫేస్, దానికి ఆపోజిట్గా ఉన్న ఫేస్, టోటల్ 6 ఫేసెస్. క్లాస్ రూమ్ మీద సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టమంటే క్లాస్ రూమ్లో ఉన్న 6 ఫేసెస్ మీద సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టి ఆన్సర్స్ని యాడ్ చేయాలి. అయితే గాస్ డైవర్జెన్స్ థియరమ్ ఏం చెప్తుందంటే ఇలా 6 టైమ్స్ 6 ఫేసెస్ మీద కట్టి యాడ్ చేసే కన్నా ఈ 6 ఫేసెస్తో ఫామ్ అయిన వాల్యూమ్ మీద వాల్యూమ్ ఇంటిగ్రల్ కట్టుకుంటే దట్ ఈస్ సఫిషియంట్. ఆ 6 టైమ్స్ కట్టి 6 టైమ్స్ ఆన్సర్స్ని యాడ్ చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో వాటితో ఫామ్ అయిన 6 ఫేసెస్తో ఫామ్ అయిన వాల్యూమ్ మీద వాల్యూమ్ ఇంటిగ్రల్ కడితే సింగిల్ స్టెప్లో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అది అడ్వాంటేజ్. అన్నిసార్లు సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టి యాడ్ చేసే కన్నా ఆ అన్ని సర్ఫేసెస్తో ఫామ్ అయిన వాల్యూమ్ మీద వాల్యూమ్ ఇంటిగ్రల్ కట్టుకుంటే విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, సింగిల్ స్టెప్లో అయిపోతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. సో స్టేట్మెంట్ చూద్దాం. వి అనేది వాల్యూమ్, ఆ సర్ఫేస్ అని ఇన్సెక్ట్ అవడం వల్ల ఫామ్ అయిన సర్ఫేస్ అన్నిటికీ కామన్గా ఉన్న వాల్యూమ్ వి అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది సర్ఫేస్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ అండ్ డిఎస్. రైట్ సైడ్ ఉండేది వాల్యూమ్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ డివి. ఓకే. సో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటే మనం వెక్టార్ డిఫరెన్సియేషన్లో చూసాం. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్, అందులో ఎఫ్ వెక్టారు. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్. డెల్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్, ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్, అది డెల్ వాల్యూ. ఎఫ్ అంటే వెక్టారు, డెల్ డాట్ ఎఫ్ అంటే డాట్ ప్రోడక్ట్ అది. డివి అంటే డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, అండ్ ఇది వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఆర్హెచ్ఎస్లో ఉన్నది. యూ నీడ్ టు నో ఎక్స్ లిమిట్స్, వై లిమిట్స్ అండ్ జెడ్ లిమిట్స్. ఓకే, ఎల్హెచ్ఎస్ మనం సర్ఫేస్ మీద చేస్తాం, డబుల్ ఇంటిగ్రేషన్ ఇది. ఓకే, ఎఫ్ అంటే వెక్టార్, ఎన్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ కన్నా ముందు ఎన్ తెలియాలి. ఎన్ ఏంటంటే నార్మల్ వెక్టార్. మనం ఏదైతే సర్ఫేస్ తీసుకుంటాం దాని తాలూకా నార్మల్ వెక్టార్ ఎన్ అయితే దాని లెంగ్త్తో డివైడ్ చేస్తే ఎన్ క్యాప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఎలా కట్టాలో చూద్దాం. ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే దానికి నార్మల్ కట్టాలంటే if the surface equation is phi equals to 0, you need to take the gradient. Gradient తీసుకుంటే you will get the normal. Del phi represents the normal for a given surface phi. So del phi or gradient phi తీసుకుంటే you will get the normal. ఆ నార్మల్ని మళ్ళీ దాని లెంగ్త్తో డివైడ్ చేస్తే you will get the unit normal. That is about n cap. డిఎస్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. మనం వర్క్ చేస్తున్న సర్ఫేస్ XY ప్లేన్లో ఉంటే డిఎస్ విల్ బి డిఎక్స్ డివై. అది మనం వర్క్ చేస్తున్న సర్ఫేస్ YZ ప్లేన్లో ఉంటే దెన్ ఇట్ విల్ బి డిఎస్ విల్ బి డివై డిజెడ్. ఒకవేళ XZ ప్లేన్లో ఉంటే డిఎస్ విల్ బి డిఎక్స్ డిజెడ్. ఈ మూడు కాకుండా అవుట్ సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్స్ ఉన్నాయనుకోండి. అవుట్ సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆ 6 ఫేసెస్లో 3 కోఆర్డినేట్ ప్లేన్స్ అవుతాయి, ఇంకొక 3 అవుట్ సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్స్ అవుతాయి. అంటే మన బోర్డుకి ఆపోజిట్లో ఉన్నది, అలాగే టాప్ ఫేస్, అలాగే మన క్లాస్ రూమ్ డోర్ ఉన్న ఫేస్కి ఆపోజిట్లో ఉన్నది. ఇవన్నీ అవుట్ సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్స్ అవుతాయి. ఓకే, సో అవుట్ సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్స్ సర్ఫేస్ ఉన్నప్పుడు ప్రతిసారి మనం ప్రొజెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ప్రొజెక్షన్ XY ప్లేన్ మీద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డిఎస్ వాల్యూ డిఎక్స్ డివై బై ఎన్ డాట్ కే అవుతుంది. ఓకే, అక్కడ ఎన్ అంటే నార్మల్, నార్మల్ అక్కడ. ఓకే,
తర్వాత ఒకవేళ ప్రొజెక్షన్ మనం వైజెడ్ ప్లేన్‌లోకి తీసుకున్నాం అనుకోండి. ప్రొజెక్షన్ వైజెడ్ ప్లేన్‌లోకి తీసుకుంటే దెన్ డీఎస్ విల్ బి డీవై డీజెడ్ బై ఎన్ డాట్ ఐ అవుతుంది. ఎన్ కూడా నార్మల్ అక్కడ. మోరోవర్ అవుట్‌వర్డ్ నార్మల్ అది. ఓకే. యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్. తర్వాత ఒకవేళ ఎగ్జాక్ట్ ప్లేన్‌కి ప్రొజెక్షన్ తీసుకుంటే దెన్ డీఎస్ విల్ బి డీఎక్స్ డీజెడ్ బై ఎన్ డాట్ జే. ఎన్ అనేది యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్. ఓకే. ప్రాబ్లమ్‌లో క్లియర్‌గా చూద్దాం డీఎస్ కోసం. ఓకే. సో, వీటి మీద ఒక ప్రాబ్లమ్ చేద్దాం. గాస్ డైవర్జెన్స్ థియరమ్ వెరిఫికేషన్ మీద ఈ ప్రాబ్లమ్ చేద్దాం. ప్రాబ్లమ్‌లో ఎఫ్ వెక్టార్ ఇచ్చారు. 4xi - 2y² j + z²k. ఓకే. అండ్ సర్ఫేస్ ఇచ్చారు. సర్ఫేసెస్ 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఒకటి x² + y² = 4, ఇంకొకటి z = 0, ఇంకొకటి z = 3. ఓకే. ఇవి సర్ఫేసెస్. 3 సర్ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, వి నీడ్ టు వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరమ్. ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్నది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ అండ్ డీఎస్ కట్టాలి. ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉన్నది వాల్యూమ్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ డైవర్స్ డీవీ కట్టాలి. ఓకే. సో, దీన్ని సాల్వ్ చేద్దాం. అందుకన్నా ముందు ఈ సర్ఫేసెస్‌ని స్టడీ చేద్దాం. ఓకే. సో, x² + y² = 4, z = 0, z = 3. ఓకే. సో, ఈ ఈ సర్ఫేసెస్‌ని మనం ప్రాక్టికల్‌గా చూడాలంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ మన దగ్గర ఒక కోక్ టిన్ ఉందనుకోండి. కోక్ టిన్‌కి మనం ఆ టాప్ అంతా క్లియర్ తీసేసాం. అలాగే బాటమ్ అంతా తీసేసాం అనుకుందాం. తీసేసి ఆహ్, ఆ బాటమ్ తీసేసిన కోక్ టిన్‌ని మన చేతుల మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. సో, దెన్ ఆహ్, ఈ ఈ ప్రాబ్లమ్‌లో ఉన్న సర్ఫేసెస్ ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉన్నాయి. సో, కోక్ టిన్ తీసుకున్నాం. దాని లోవర్ పోర్షన్ తీసేసాం. టాప్ పోర్షన్ తీసేసాం. తీసేసి మనం ఆహ్, టాప్ పోర్షన్ తీసేసిన కోక్ టిన్‌ని మన 2 చేతులకి మధ్యలో పెట్టుకున్నాం. ఓకే. సో, అవర్ లోవర్ హ్యాండ్ 2 చేతులకి మధ్యలో పెట్టుకున్నాం కాబట్టి లోవర్ హ్యాండ్ విల్ బి z = 0. అవర్ అప్పర్ హ్యాండ్ విల్ బి z = 3. అండ్ కోక్ టిన్ అనేది సిలిండర్ ఫార్మ్‌లో ఉంటుంది. అండ్ ద కోక్ టిన్ సిలిండర్ ఈస్ x² + y² = 4. సో, డయాగ్రామ్ అలా ఉంటుంది. సో, కోక్ టిన్‌కి టాప్ తీసేసాం, బాటమ్ తీసేసాం. ఆ కోక్ టిన్‌ని మన 2 చేతులకి మధ్యలో పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నప్పుడు అవర్ లోవర్ హ్యాండ్ విల్ బి z = 0. అవర్ అప్పర్ హ్యాండ్ విల్ బి z = 3. అండ్ the portion on the coke tin will be the cylinder x² + y² = 4. ఓకే. సో, ఒక సర్కిల్ ఈక్వేషన్‌తో పాటు పక్కన ఒక ప్లేన్ కూడా ఇచ్చాడు అంటే యూ యూ కెన్ రిమెంబర్ దట్ ఇట్ రిప్రజెంట్స్ ఎ సిలిండర్. ఓకే. సర్కిల్ ఈక్వేషన్‌తో పాటు పక్కన ప్లేన్ ఇచ్చాడు అంటే యూ కెన్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఏ సిలిండర్. ఓకే. డయాగ్రామ్ అయితే అలా ఉంటుంది. ఓకే. లోవర్ హ్యాండ్, అప్పర్ హ్యాండ్ మధ్యలో బాటము, టాప్ తీసేసిన కోక్ టిన్ ఉంటుంది. సో, లోవర్ హ్యాండ్ ఈస్ z = 0, దట్ ఈస్ ఎ ప్లేన్. అప్పర్ హ్యాండ్ z = 3, దట్ ఈస్ ఆల్సో ఎ ప్లేన్. అండ్ కోక్ టిన్ ఇట్ ఈస్ సిలిండర్ సర్ఫేస్. ఓకే. సో, డయాగ్రామ్ అయితే అలా ఉంటుంది. 3D ఆబ్జెక్ట్ కాబట్టి మనం చూపించలేము. ఓకే. సో, ముందుగా మనం ఆహ్, గాస్ డైవర్జెన్స్ థియరమ్ వెరిఫై చేయాలి కాబట్టి ఆర్‌హెచ్‌ఎస్‌తో స్టార్ట్ చేద్దాం. ఆర్‌హెచ్‌ఎస్ త్వరగా అయిపోతుంది. ఓకే. ఆర్‌హెచ్‌ఎస్‌లో ఇంటర్నల్ ఫంక్షన్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్. ముందు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ పెడదాం. ఫర్ దిస్ ప్రాబ్లమ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్ అవుతుంది. డెల్ అంటే మనకు తెలుసు డిఫరెన్షియల్ ఆపరేటర్. సో, ఇట్ విల్ బి 4i - 4yj + 2zk. ఓకే. ఒకసారి చెక్ చేద్దాం. డెల్‌కి, ఎఫ్‌కి డాట్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ∂/∂x of 4x, it is 4. ∂/∂y of 2y², it is 4y. ∂/∂z of z², it is 2z. ఓకే. డైవర్స్ సరిపోయింది. నౌ వి నీడ్ లిమిట్స్ టు ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్. మనం ఆర్‌హెచ్‌ఎస్ చేస్తున్నాం ముందుగా. ఆర్‌హెచ్‌ఎస్ కోసం ఇంకా మనకి లిమిట్స్ కావాలి.
ఎక్స్ లిమిట్స్ కావాలి, వై లిమిట్స్ కావాలి, జెడ్ లిమిట్స్ కావాలి. ఎలా వస్తాయో చూద్దాం. సో, ముందుగా జెడ్ లిమిట్స్ మనం ఆల్రెడీ డయాగ్రామ్‌కి ఒక ఐడియా తెచ్చుకున్నాం. సో, వాల్యూమ్ అంటే ఆహ్, సిలిండర్ లేదా కోక్టీన్ లోపల వాల్యూమ్ ఉంది కదా! ఆ వాల్యూమ్ మీద మనం వర్క్ చేయబోతున్నాం. సో, కోక్టీన్‌కి కింద మన చెయ్యి ఉంది. దట్ ఈస్ Z = 0. కోక్టీన్ పైకి కూడా మన చెయ్యి ఉంది. దట్ ఈస్ Z = 0. సో, కోక్టీన్ లోపల మన లోవర్ హ్యాండ్‌కి, అప్పర్ హ్యాండ్‌కి మధ్యలో ఏదైతే వాల్యూమ్ ఉందో, ఆ వాల్యూమ్ మీద మనం ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం. ఓకే. సో, వాల్యూమ్ మీద మనం వర్క్ చేయాలంటే, వాల్యూమ్ లోపల మనం ఒక వెర్టికల్ స్ట్రిప్ తీసుకోవాలి. ఓకే. వి నీడ్ ద లిమిట్స్ ఫర్ ఎక్స్, వై అండ్ జెడ్. ఓకే. సో, మన వాల్యూమ్‌కి మనకు ఐడియా వచ్చింది. కోక్టీన్ లోపలున్న వాల్యూమ్. కోక్టీన్‌కి కిందేమో మన చెయ్యి ఉంది. Z = 0. కోక్టీన్ పైన కూడా మన చెయ్యి ఉంది. Z = 3. సో, లిమిట్స్ కోసం ముందు వాల్యూమ్‌లో యూ టేక్ ఎ వెర్టికల్ స్ట్రిప్. సో, వాల్యూమ్ లోపల ఒక వెర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే, లోవర్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ ఐడెంటిఫై చేయాలి. లోవర్ సర్ఫేస్ అంటే మన లోవర్ హ్యాండ్. దట్ ఈస్ Z = 0. ఓకే. సో, మనం వాల్యూమ్ లోపల లిమిట్స్ కట్టబోతున్నాం. ఓకే. లోవర్ సర్ఫేస్ విల్ బి లోవర్ హ్యాండ్. ఇట్ ఈస్ Z = 0. అండ్ వెర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం కదా! నెక్స్ట్ అప్పర్ సర్ఫేస్ తీసుకోవాలి. అప్పర్ సర్ఫేస్ విల్ బి అవర్ అప్పర్ హ్యాండ్. ఇట్ విల్ బి Z = 3. ఓకే. సో, లోవర్ సర్ఫేస్ ఏమో Z = 0 అండ్ అప్పర్ సర్ఫేస్ Z = 3 అవుతుంది. సో, ఇవి Z తాలూకా లిమిట్స్. Z లిమిట్స్ ఎలా వచ్చాయంటే వాల్యూమ్ లోపల వెర్టికల్ స్ట్రిప్ తీసుకోవాలి. లోవర్ సర్ఫేస్ ఏమో లోవర్ లిమిట్ అవుతుంది. అప్పర్ సర్ఫేస్ ఏమో Zకి అప్పర్ లిమిట్ అవుతుంది. లోవర్ సర్ఫేస్ మన లోవర్ హ్యాండ్ Z0. అప్పర్ సర్ఫేస్ మన అప్పర్ హ్యాండ్. పిన్ మీద పెట్టిన హ్యాండ్. ఇట్ ఈస్ Z = 3. సో, ఈ విధంగా Z లిమిట్స్ వచ్చాయి. ఇంకా వి నీడ్ లిమిట్స్ ఫర్ ఎక్స్, వై. ఓకే. సో, ఈ ఎక్స్, వై లిమిట్స్ ఎలా వస్తాయంటే, మన వాల్యూమ్‌కి ప్రొజెక్షన్ తీసుకోవాలి. వాల్యూమ్‌కి ప్రొజెక్షన్ తీసుకుంటే యూ విల్ గెట్ లిమిట్స్ ఫర్ ఎక్స్, వై. ఓకే. సో, టిన్ లోపలున్న వాల్యూమ్‌కి ప్రొజెక్షన్ తీసుకోవాలి. ప్రొజెక్షన్ మనం ఎక్స్‌వై ప్లేన్‌లో తీసుకోవచ్చు. లేదంటే వైజెడ్ ప్లేన్‌లో తీసుకోవచ్చు. లేదంటే జెడ్ఎక్స్ ప్లేన్‌లో అయినా తీసుకోవచ్చు. ఓకే. సో, కోక్టీన్ లోపలున్న వాల్యూమ్‌కి నేను ఎక్స్‌వై ప్లేన్‌లో ప్రొజెక్షన్ తీసుకుంటాను. ఓకే. దేని మీదకైనా తీసుకోవచ్చు పాసిబిలిటీ బట్టి. ప్రొజెక్షన్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఎక్స్‌వై లిమిట్స్ కోసం. ఓకే. సో, ప్రొజెక్షన్ అంటే మీకు తెలిసుంటుంది. ఆ వాల్యూమ్‌లో ఉన్న ప్రతి పాయింట్‌కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కట్టడం. ఓకే. లేదా వాల్యూమ్‌ని అలా కిందకి నొక్కేయడం. సో, వాల్యూమ్‌ని అలా కిందకి నొక్కేస్తే యూ విల్ గెట్ ఏ ఫుల్ సర్కిల్. లోపల ఏరియా ఉంటుంది. ఫుల్ సర్కిల్ ఏరియా మీకొస్తుంది. ఓకే. సిలిండర్ లేదా టిన్ లోపల వాల్యూమ్‌కి మనం ప్రొజెక్షన్ తీసుకుంటున్నాం. అవుట్‌పుట్ విల్ బి ఏ సర్కిల్ విత్ ఫుల్ ఏరియా. సర్కిల్ లోపల ఏరియా అంతా వస్తుంది. ఓకే. సో, సర్కిల్ ఏరియా అంటే మళ్ళీ అదే అవుతుంది. x² + y² = 4a అవుతుంది. ఓకే. సో, ప్రొజెక్షన్ తీసుకుంటే వాల్యూమ్‌కి సిలిండర్ లోపల వాల్యూమ్‌కి ప్రొజెక్షన్ తీసుకుంటే యూ విల్ గెట్ ఫుల్ ఏరియా సర్కిల్ వస్తుంది. సర్కిల్ ఏమో x² + y² = 4. సో, ఈ డేటా వాడుకొని మనం ఎక్స్, వై లిమిట్స్ కడదాము. ఓకే. సో, ప్రొజెక్షన్ తీసుకుంటే ఫుల్ సర్కిల్ వచ్చింది. ఫుల్ సర్కిల్ లోపల ఉన్న ఏరియా మీద వర్క్ చేసి మనం లిమిట్స్ తీసుకోవాలి. ఓకే. సో, లోపలున్న ఏరియా మీద మళ్ళీ మనం వెర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాం. ఓకే. సో, వెర్టికల్ స్ట్రిప్ మనకు ఐడియా ఉంది. వెర్టికల్ స్ట్రిప్ విత్ ఇన్ ద ఏరియా తీసుకుంటే ముందుగా లోవర్ కర్వ్ అక్కడ y నెగెటివ్ అవుతుంది. సర్కిల్ ఈక్వేషన్ x² + y² = 4. దెన్ లోవర్ కర్వ్ విల్ బి -√4 - x².
ఓకే. సో, ఏరియా లోపల వెర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం. వెర్టికల్ స్ట్రిప్ చూపించలేదు డయాగ్రామ్‌లో. సో, లోవర్ కర్వ్ y నెగెటివ్ అవుతుంది. y ఈక్వల్స్ టు -√4 - x స్క్వేర్. కంప్లీట్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. వెర్టికల్ స్ట్రిప్‌కి నెక్స్ట్ కావాల్సింది అప్పర్ కర్వ్. ఓకే. సో, అప్పర్ కర్వ్ విల్ బి y పాజిటివ్ కాబట్టి y ఈక్వల్స్ టు +√4 - x స్క్వేర్. అండ్ వెర్టికల్ స్ట్రిప్ కాన్సెప్ట్‌లో ఇంకొక 2 పారలెల్ లైన్స్ ఉంటాయి వెర్టికల్ స్ట్రిప్‌కి. లెఫ్ట్ లైన్, రైట్ లైన్ ఏరియాని కవర్ చేస్తాయి. పారలెల్‌గా ఉండాలి. లెఫ్ట్ లైన్ వెర్టికల్ స్ట్రిప్‌కి పారలెల్‌గా ఉంటూ ఏరియాని కవర్ చేయాలి. సో, లెఫ్ట్ లైన్ విల్ బి రేడియస్. సో, నెగెటివ్ కాబట్టి x ఈక్వల్స్ టు -2 అవుతుంది. అలాగే రైట్ లైన్ కూడా పారలెల్‌గా ఉండాలి వెర్టికల్ స్ట్రిప్‌కి. అట్ ద సేమ్ టైమ్ ఏరియాని కవర్ చేయాలి. ఇట్ విల్ బి x ఈక్వల్స్ టు 2. సో, ప్రొజెక్షన్ తీసుకున్న వాల్యూమ్‌కి ఫుల్ సర్కిల్ వచ్చింది. ఫుల్ సర్కిల్ లోపల వెర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం. వెర్టికల్ స్ట్రిప్ చూపించలేదు అందులో. సో, వెర్టికల్ స్ట్రిప్‌కి లోవర్ కర్వ్. లోవర్ కర్వ్ సర్కిలే అవుతుంది విత్ మైనస్ సైన్. అప్పర్ కర్వ్ కూడా సర్కిలే అవుతుంది విత్ ప్లస్ సైన్. తర్వాత లెఫ్ట్ లైన్, రైట్ లైన్ బౌండింగ్ ద ఏరియా. లెఫ్ట్ లైన్ విల్ బి రేడియస్ అవుతుంది. x ఈక్వల్స్ టు -2 నెగెటివ్ కాబట్టి -2 వచ్చింది. రైట్ లైన్ విల్ బి రేడియసే అవుతుంది. x ఈక్వల్స్ టు 2. ఈ నాలుగిటికి మధ్యలో ఆ ఏరియా ఉంటుంది. ఓకే. సో, వాల్యూమ్ లోపల లోవర్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ తీసుకుంటే Z0, Z3 వచ్చింది. అవి Z లిమిట్స్. ఇలా ప్రొజెక్షన్ తీసుకున్నాక కంప్లీట్ సర్కిల్‌లో ఏరియాలో వెర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే వి గాట్ లిమిట్స్ ఆఫ్ x అండ్ y. సో, విత్ దిస్ లిమిట్స్ వి కెన్ ఫైండ్ RHS. డైమెన్షన్ ఒకసారి చూద్దాం వచ్చింది. డైమెన్షన్ ఈజ్ 4i ఇది తప్పు రాసాం మనం. డైవ్ కాబట్టి ఐజేకేలు ఉండవు. సో, 4 - 4y ప్లస్ 2z. 4 - 4y ప్లస్ 2z. సో, RHS చేద్దాం ట్రిపుల్ ఇంటిగ్రేషన్. Now RHS. This is equals to Gauss divergence theorem RHS లో ఉన్నాం మనం. ట్రిపుల్ ఇంటిగ్రల్ divergence of f dv over the volume v. ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ అవుతుంది వాల్యూమ్ అంటే. దిస్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్స్ ఆల్రెడీ మనకు వచ్చాయి. ముందుగా కాన్స్టెంట్ లిమిట్స్ రాయాలి. z ఈక్వల్స్ టు 0 to 3 రాద్దాం. తర్వాత మళ్ళా x కూడా కాన్స్టెంట్ లిమిట్స్ ఉన్నాయి. x లిమిట్స్ రాద్దాం. x ఈజ్ వేరింగ్ ఫ్రమ్ -2 to 2. తర్వాత y కి లిమిట్స్. y కి వేరియబుల్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి చివర్లో వచ్చింది. చివర్లో ఉందంటే ఫస్ట్ y తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. -√4 - x స్క్వేర్ 2 +√4 - x స్క్వేర్. అండ్ ఇంటర్నల్ ఫంక్షన్ మనం చూసాం 4 - 4y + 2z. dv వాల్యూమ్ ఇంటిగ్రేషన్లో dv విల్ బి dx, dy, dz. ఇక్కడ ఆర్డర్ ప్రకారం dy, dx, dz. ఇది మనం సింప్లిఫై చేయాలి. ఒకసారి డైవెస్ట్ చూద్దాం కరెక్టో కాదో. 4 - 4y + 2z. ఓకే. 4 - 4y + 2z సరిపోయింది. ఓకే. దీన్ని సింప్లిఫై చేద్దాం. z is varying from 0 to 3 and x is varying from -2 to 2. ముందుగా y తో ఇంటిగ్రేట్ చేద్దాం. y తో ఇంటిగ్రేట్ చేస్తే విల్ గెట్ 4 + 2z into y. 4y కి ఇంటిగ్రేట్ చేస్తే విల్ గెట్ 4y² / 2. It is 2y². And y varies from
minus root over 2 plus root over dx dz ఇంకా xz తో చేయాలి. సో వైతో ఇంటిగ్రేట్ చేస్తే ఇలా వచ్చింది 4 ప్లస్ 2z కాన్స్టెంట్ అవుతుంది ఇంటూ వై మైనస్ 4 వైకి ఇంటిగ్రేషన్ మైనస్ 2y స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇంటిగ్రల్ z ఈక్వల్స్ టు 0 to 3 ఇంటిగ్రల్ x ఈక్వల్స్ టు మైనస్ 2 to 2 సో లిమిట్స్ రాద్దాం. లిమిట్స్ రాస్తే 4 plus 2z into upper limit minus lower limit, it is 2 times 4 minus x square. The other half will be 0. Plus root over x na minus root over x na square kabatti minus 2y square lo you will get 0. dx dz. So 2y square లో ప్లస్ రూట్ ఓవర్ మైనస్ రూట్ ఓవర్ వేసినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఆ పోర్షన్ 0 అయిపోయింది. నౌ we need to integrate with respect to x and with respect to z. కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి చేసుకోవచ్చు ఎలా అయినా. ఓకే, ముందు నేను ఎక్స్ కంప్లీట్ చేస్తాను. 2 కాన్స్టెంట్ ఇక్కడ 2 బయట రాసేద్దాం. 2 into z equals to 0 to 3. Okay, 4 plus 2z is constant. Then it is of the form root over a square minus x square. Root over a square minus x square formula x by 2 root over a square minus x square plus a square by 2 అంటే 4 by 2 అవుతుంది. Sin inverse of x by is x by 2. The limits are from minus 2 to 2 into dz. So 4 plus 2z కాన్స్టెంట్ అక్కడ రూట్ ఓవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేసాను. ఇంకా లిమిట్స్ అప్లై చేయాలి. దిస్ ఇస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ z ఈక్వల్స్ టు 0 to 3 అది 4 plus 2z ఇంటూ సో 2 వేసిన మైనస్ 2 వేసిన ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఎందుకంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్లో 2 కానీ మైనస్ 2 కానీ 0 అయిపోతుంది. సో మనకి మిగిలేది సెకండ్ టర్మ్ మాత్రమే. 2 వేస్తే సైన్ ఇన్వర్స్ 1 వస్తుంది అంటే 5/2. ఓకే, తర్వాత ఇంకొకటి మైనస్ 2 వేస్తే విల్ గెట్ మైనస్ 5/2. లోవర్ లిమిట్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఇట్ విల్ బి ప్లస్ 5/2 ఇంటూ dz. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4 4 పై కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ 4 పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to 3 ఇక్కడికి ఇంటిగ్రేట్ చేద్దాం. 4కి ఇంటిగ్రేషన్ 4z 2zకి ఇంటిగ్రేషన్ z స్క్వేర్. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 3. It is equals to 4 pi into 4 into 3 12 plus 27. Sorry, 9. It will be 21 into 4 84 pi.
ఆర్హెచ్ఎస్ ఆన్సర్ ఇది. సో 84 పై వచ్చింది. ఆర్హెచ్ఎస్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ చేసాం మనం. వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్. ఓకే. సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ పోర్షన్ కింద ముందు మళ్ళా మనం డయాగ్రామ్‌కి వద్దాం. డయాగ్రామ్‌లో మొత్తం 3 సర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటి మన లోవర్ హ్యాండ్ ఈజ్ z ఈక్వల్స్ టు 0. రెండోది సిలిండర్ సర్ఫేస్ ఆర్ కోక్టీన్ సర్ఫేస్ దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. మూడోది మన అప్పర్ హ్యాండ్‌కి లోవర్ హ్యాండ్‌కి మధ్యలో కోక్టీన్ ఉంది. ఓకే. అప్పర్ హ్యాండ్ z ఈక్వల్స్ టు 3 దట్ ఈస్ అదర్ ప్లేన్. ఓకే. సో టోటల్‌గా 3 ఉన్నాయి. z ఈక్వల్స్ టు 0 ఒకటి, సిలిండర్ సర్ఫేస్ ఒకటి, z ఈక్వల్స్ టు 3 ఒకటి. ఓకే. సో ముందు సర్ఫేస్ 1 మీద వర్క్ చేద్దాం. ఓకే. సర్ఫేస్ 1 మీద వర్క్ చేసే ముందు సర్ఫేస్ 1ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. సర్ఫేస్ 1 z ఈక్వల్స్ టు 0తో పాటు సర్ఫేస్ 1 ఏమవుతుందంటే z ఈక్వల్స్ టు 0తో పాటు ఇట్ ఈస్ ద సర్ఫేస్ కంటైనింగ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఓకే. ఫస్ట్ సర్ఫేస్ z ఈక్వల్స్ టు 0 కరెక్టే. ఇంకా సర్ఫేస్ మీద ఒక సర్కిల్ బౌండరీ కూడా ఉంది. ఒక సర్కిల్ కూడా ఉంది. దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఓకే. సో z ఈక్వల్స్ టు 0 ప్లేన్ అంటే చాలా పెద్ద ప్లేన్ అది. ఇన్ఫినిట్లీ మెనీ వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. అందులో సర్కిల్ పోర్షన్ ఎంతైతే ఉందో అంతవరకు సర్కిల్ పోర్షన్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే z ఈక్వల్స్ టు 0 ప్లేన్ మీద తీసుకుంటున్నారు. ఓకే. సో దీనికోసం మాట్లాడుకుందాం. z ఈక్వల్స్ టు 0 ప్లేన్ సో ఫస్ట్ సర్ఫేస్ z ఈక్వల్స్ టు 0 ప్లేన్ ఎంతవరకు అంటే సర్కిల్ ఏరియా వరకు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సర్కిల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు z ఈక్వల్స్ టు 0 ప్లేన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే. సర్కిల్ 1 కాదు రేడియస్. ఆర్హెచ్ఎస్ 4 వస్తుంది. ఓకే. అది ఫస్ట్ సర్ఫేస్. రెండోది. సెకండ్ సర్ఫేస్ అంటే సిలిండర్ సర్ఫేస్. సిలిండర్ ఈక్వేషన్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సెకండ్‌ది సిలిండర్ సర్ఫేస్ అది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. తర్వాత సర్ఫేస్ 3. సర్ఫేస్ 3 z ఈక్వల్స్ టు 3 ప్లేన్ కరెక్టే. బట్ z ఈక్వల్స్ టు 3 ప్లేన్ చాలా పెద్దది ఉంటుంది. ఇన్ఫినిట్లీ మెనీ వరకు ఉంటుంది. అందులో సర్కిల్ పోర్షన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు తీసుకోవాలి. అప్ టు సర్కిల్ ఏరియా. సర్కిల్ ఏరియా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు z ఈక్వల్స్ టు 0, z ఈక్వల్స్ టు 3 ప్లేన్ కన్సిడర్ చేయాలి సర్ఫేస్ 3. ఓకే. సో ఇప్పుడు ఈ 3 సర్ఫేసెస్ మీద మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టి ఎల్హెచ్ఎస్‌లో ఉన్న టర్మ్ ప్రకారం సర్ఫేస్ ఇంటిగ్రల్ కట్టి ఆ మూడిటిని యాడ్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్‌లో ఎంతైతే ఆన్సర్ వచ్చిందో 84 పై ఎంత రావాలి. ఓకే. ఫస్ట్ సర్ఫేస్ తీసుకుందాం. సర్ఫేస్ 1 తీసుకుందాం. ఈ సర్ఫేస్ 1ని జాగ్రత్తగా అర్థం చేస్తే సర్ఫేస్ 1 z ఈక్వల్స్ టు 0 కరెక్టే. z ఈక్వల్స్ టు 0 ఇన్ఫినిట్లీ మెనీ వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అందులో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 సర్కిల్ ఏరియా వరకు మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో సర్ఫేస్ వేస్తున్నాం. ముందుగా మనం ఎఫ్ డాట్ ఎన్ కోసం మాట్లాడుకోవాలి. ఓకే. ఎల్హెచ్ఎస్‌లో ఉండేది డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్. ఎన్ క్యాప్ కోసం మాట్లాడుకోవాలి. తర్వాత డిఎస్ కోసం కూడా మాట్లాడుకోవాలి. ఓకే. సో సర్ఫేస్ z ఈక్వల్స్ టు 0 ప్లేన్‌లో ఉంది కాబట్టి ఓకే. సర్ఫేస్ ఈజ్ ఇన్ z ఈక్వల్స్ టు 0 ప్లేన్. z ఈక్వల్స్ టు 0 ప్లేన్ ఏమవుతుందంటే xy ప్లేన్ అవుతుంది.
సర్ఫేస్ S1 z=0 ప్లేన్‌లో ఉంది. అంటే xy ప్లేన్‌లో ఉంది. ఎప్పుడైతే సర్ఫేస్ xy ప్లేన్‌లో ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం dx విల్ బి dx dy. సో, ds వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది ఎన్ క్యాప్ కావాలి. ఎల్‌హెచ్‌ఎస్ కట్టడం కోసం ఎన్ క్యాప్ కావాలి. ఎన్ క్యాప్ అంటే అవుట్‌వర్డ్ నార్మల్. ఓకే. ఇప్పుడు మనం మన అరచేయి తీసుకున్నాం అనుకోండి. మన పామ్ తీసుకున్నాం అనుకోండి. మన పామ్‌కి పర్పెండిక్యులర్‌గా పెన్ పెడితే అది నార్మల్ అవుతుంది. మన పామ్ పైన పర్పెండిక్యులర్‌గా పెన్ పెడితే అది నార్మలే అవుతుంది. అలాగే మన పామ్‌కి కింద పెన్ పెడితే అది కూడా నార్మలే అవుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు మనం ఈ ఈ టోటల్ ఫిగర్‌లో మనం ఎన్ క్యాప్ కావాలంటే యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఒకవేళ మనం ఎక్స్‌వై ప్లేన్‌కి పాజిటివ్ జెడ్ యాక్సిస్‌ని నార్మల్ అని తీసుకుంటే మనం సర్ఫేస్ 1 మీద ఉన్నాం. సర్ఫేస్ 1 మీద పాజిటివ్ జెడ్ యాక్సిస్‌ని తీసుకుంటే అది ఇన్వర్డ్ నార్మల్ అవుతుంది. బట్ వి నీడ్ అవుట్‌వర్డ్ నార్మల్. సో, వితిన్ ద వాల్యూమ్ నార్మల్ వస్తుంది కాబట్టి పాజిటివ్ జెడ్ యాక్సిస్ అనేది అది ఇన్వర్డ్ నార్మల్ అవుతుంది. అది తీసుకోకూడదు. సో, మనకి ఎన్ క్యాప్ అనేది యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్. సో, నెగెటివ్ జెడ్ యాక్సిస్ విల్ బి యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్. సో, హియర్ ఎన్ క్యాప్ విల్ బి మైనస్. ఫిగర్ వింటేనే అర్థమవుతుంది. ఓకే. సో, మనం ఉన్న డయాగ్రామ్‌లో ఒకవేళ పాజిటివ్ జెడ్ యాక్సిస్ తీసుకుంటే అది ఇన్వర్డ్ నార్మల్ అవుతుంది. బట్ వి నీడ్ యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్. ఓకే. అవుట్‌వర్డ్ నార్మల్ విల్ బి నెగెటివ్ జెడ్ యాక్సిస్. సో, ఎన్ క్యాప్ విల్ బి మైనస్ కే. ఓకే. ఎన్ క్యాప్ కూడా వచ్చేసింది. నౌ లెట్ us కన్సిడర్ ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్ ఈ సర్ఫేస్ మీద. ఓకే. సో, మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ కడుతున్నాము ఓవర్ ద సర్ఫేస్ S1 F డాట్ ఎన్ క్యాప్ టీఎస్. ఈ వాల్యూ మనం కట్టబోతున్నాం. ఓకే. ఆల్రెడీ మనకి వెక్టార్ తెలుసు. వెక్టార్ ఈజ్ 4xi మైనస్ 2y స్క్వేర్ j ప్లస్ z స్క్వేర్ k. దానికి మైనస్ kకి డాట్ ప్రోడక్ట్ వేస్తే ఎఫ్ ఆల్రెడీ మనకు తెలుసు. 4xi మైనస్ 2y స్క్వేర్ j ప్లస్ z స్క్వేర్ k. దానికి మైనస్ kకి డాట్ ప్రోడక్ట్ వేస్తే యూ విల్ గెట్ మైనస్ z స్క్వేర్. ఓకే. సో యూ విల్ గెట్ మైనస్ z స్క్వేర్. సో ఇట్ ఈస్ డబుల్ ఇంటిగ్రల్ మైనస్ z స్క్వేర్ టీఎస్ ఆల్రెడీ చెప్పుకున్నాం డిఎక్స్ dy. z ఈక్వల్స్ టు 0 మీద వర్క్ చేస్తున్నాం. z ఈక్వల్స్ టు 0 అంటే xy ప్లేన్. xy ప్లేన్‌లో ఉన్నప్పుడు ఏరియా ds విల్ బి dx dy. ఓకే. సో, అండ్ హియర్ వి హావ్ z ఈక్వల్స్ టు 0. మనకున్న మనం వర్క్ చేస్తున్న సర్ఫేస్‌లో z వాల్యూ 0. ఓకే. సో, యూ కెన్ రైట్ z ఈక్వల్స్ టు 0. సో, ఇట్ ఈస్ మైనస్ డబుల్ ఇంటిగ్రల్ z వాల్యూ 0, 0 dx dy. సో, ఫైనల్లీ యూ విల్ గెట్ ఇంటర్నల్ ఫంక్షన్ 0 అయిపోయింది కాబట్టి ఆన్సర్ కూడా 0. లిమిట్స్ కోసం ఆలోచించక్కర్లేదు. ఒకవేళ లిమిట్స్ కూడా మీరు రాయాలనుకుంటే సర్కిల్ తాలూకా సర్కిల్ కూడా ఉంది కాబట్టి సర్ఫేస్‌లో z ఈక్వల్స్ టు 0 ప్లేన్ సర్ఫేస్ కరెక్టే. బట్ ఎంత వరకు అంటే సర్కిల్ బౌండరీ వరకు. సో, సర్కిల్ లోపల ఏరియాని మనం షేడ్ చేసుకొని వెక్టర్ స్ట్రిప్ తీసుకుంటే యూ విల్ గెట్ xy లిమిట్స్. ఓకే. సో, సర్ఫేస్ 1 కంప్లీట్ అయిపోయింది. సర్ఫేస్ 1 ఏంటంటే z ఈక్వల్స్ టు 0 అప్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 సర్కిల్ ఏరియా. అది సర్ఫేస్ S1. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ S3 కడదాం. ఓకే. త్వరగా అయిపోతుంది. తర్వాత S2కెళ్దాం. సో, S3 కోసం మాట్లాడుకుంటే S3 అంటే z ఈక్వల్స్ టు 3 ప్లేన్ కరెక్టే. ఎంత వరకు అంటే సర్కిల్ ఏరియా వరకు. z ఈక్వల్స్ టు 3 ప్లేన్ మీద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4కి ఎంతైతే ఏరియా ఉంటుందో అంతవరకు సర్ఫేస్ ఉంది. ఆల్రెడీ రాసేసుకున్నా ఇవన్నీ కూడా. ఓకే. సో, z వాల్యూ 3 ఇక్కడ. సో, వి నీడ్ ds వాల్యూ అండ్ n క్యాప్ వాల్యూ. ఓకే. z ఈక్వల్స్ టు 3కి అవుట్‌వర్డ్ నార్మల్ ఏమవుతుందంటే పాజిటివ్ x యాక్సిసే అవుతుంది. n క్యాప్ అంటే అవుట్‌వర్డ్ నార్మల్ ఇక్కడ.
unit outward normal, it will be n cap only. It will be positive z axis only. దాని కరెస్పాండింగ్ వెక్టర్ k అవుతుంది. సో z ఈక్వల్స్ టు 3 అంటే z ఈక్వల్స్ టు 0కి ప్యారలల్‌గా ఉంటుంది. z ఈక్వల్స్ టు 3 ప్లేన్‌కి అవుట్‌వర్డ్ నార్మల్ యూనిట్ అవుట్‌వర్డ్ నార్మల్ ఏమవుతుందంటే పాజిటివ్ z యాక్సిసే అవుతుంది. ఓకే. సో xy ప్లేన్‌కి పాజిటివ్ z యాక్సిస్ అవుట్‌వర్డ్ నార్మల్ కాబట్టి అది z ఈక్వల్స్ టు 3 ప్లేన్‌కి కూడా xy ప్లేన్‌కి z ఈక్వల్స్ టు 0 ప్లేన్‌కి అది ఇన్వర్డ్ నార్మల్ అవుతుంది. z ఈక్వల్స్ టు 3కి పాజిటివ్ z యాక్సిస్ అనేది అవుట్‌వర్డ్ నార్మల్ అవుతుంది. n క్యాప్ విల్ బి k. ఇంకా మనకు కావాల్సింది ds కావాలి. ఓకే. z ఈక్వల్స్ టు 3 అనేది ఔట్‌సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఉంది. సర్ఫేస్ ఔట్‌సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఉంటే యూ నీడ్ టు టేక్ ద ప్రొజెక్షన్. ఓకే. సో z ఈక్వల్స్ టు 3 ప్లేన్‌కి ప్రొజెక్షన్ తీసుకోవాలి. xy ప్లేన్ మీద తీసుకోవాలి. ఓకే. సో ప్రొజెక్షన్ తీసుకుంటే మళ్ళా వచ్చే అవుట్‌పుట్ కూడా S3 సర్ఫేస్ అంటే z ఈక్వల్స్ టు 3 ప్లేన్‌లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 లోపలున్న ఏరియా అంతా అది S3. దానికి xy ప్లేన్‌లో ప్రొజెక్షన్ తీసుకుంటే మళ్ళీ అదే సర్కిల్ వస్తుంది ఇన్ xy ప్లేన్. ప్రొజెక్షన్ అంటే లోపలున్న ఏరియాలో ప్రతి పాయింట్‌కి కూడా మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీసుకుంటాం. ఓకే. సో S3 అనే సర్ఫేస్ ఔట్‌సైడ్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఉంది కాబట్టి యూ నీడ్ టు టేక్ ద ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ xy ప్లేన్ మీద తీసుకుందాం. ఓకే. సర్కిల్‌కి ప్రొజెక్షన్ సర్కిలే అవుతుంది. ఓకే. నౌ ds కోసం మాట్లాడుకోవాలి. మనం తీసుకున్నది మనం తీసుకున్నది xy ప్లేన్‌లో కాబట్టి ఇట్ విల్ బి dx dy బై లెంగ్త్ ఆఫ్ n డాట్ k. ఈ ఫార్ములాస్ మనం స్టోక్స్ థియరమ్ దగ్గర ఇచ్చాము బిగినింగ్‌లో. n డాట్ k. ఓకే. అది ds. ds సింప్లిఫై చేద్దాం. సో ఇట్ విల్ బి dx dy బై అవుట్‌వర్డ్ నార్మల్ k అనుకున్నాం. డాట్ k. ఓకే. దాని తాలూకా లెంగ్త్. అవుట్‌పుట్ విల్ బి dx dy. ds వచ్చేసింది. నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ సింప్లిఫై చేస్తున్నాం. f డాట్ n. లెంథీగా ఉంది బట్ ఓపిక్‌గా వినాలి. సో f ఆల్రెడీ మనకు తెలుసు 4xi మైనస్ 2y స్క్వేర్ j ప్లస్ z స్క్వేర్ k. దానికి డాట్ k వేస్తే యూ విల్ గెట్ z స్క్వేర్. ఓకే. సో నౌ కన్సిడర్ ద LHS పార్ట్. LHSలో ఉండేది డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ సర్ఫేస్ S3. థర్డ్ సర్ఫేస్ మీద చేస్తున్నాం మనం. ఇంకా సెకండ్ సర్ఫేస్ చేయలేదు. సో f డాట్ n cap ds. This will be double integral. ఇంటర్నల్ ఫంక్షన్ ఆల్రెడీ మనం కట్టాము z స్క్వేర్. ds కూడా కట్టాము dx dy. We know that z value is 3. Finally you got 9 into integral dy dx. మనం ఇంట్లో ఒక విషయం ఏంటంటే లిమిట్స్‌కి ప్రొడక్షన్ వాడతాము. ఇంటర్నల్ ఫంక్షన్‌కి యాక్చువల్ సర్ఫేస్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకే. లిమిట్స్‌కి ఏమో ప్రొడక్షన్ మీదకెళ్ళి ప్రొడక్షన్ లోపల ఏరియాని షేర్ చేసుకొని లిమిట్స్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ ఇంటర్నల్ ఫంక్షన్ ఏంటి? f డాట్ n క్యాప్.
దానికోసం మనం ఆ ఎఫ్ డాట్ ఎన్ క్యాప్ కోసం యాక్చువల్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని ఈక్వేషన్ వాడేసుకోవచ్చు. సో యాక్చువల్ సర్ఫేస్ z ఈక్వల్స్ టు 3, z స్క్వేర్లో 3 స్క్వేర్ రాస్తే 9 వచ్చింది. సో వీ నో దట్ డబుల్ ఇంటిగ్రల్ dy dx రిప్రజెంట్స్ ద ఏరియా. డబుల్ ఇంటిగ్రల్ dy dx ఏరియా అని చెప్తుందని మనకు తెలుసు. ఇట్ ఈస్ 9 ఇంటూ ఏరియా దేనిది ఇక్కడ ప్రొడక్షన్ తీసుకున్న తర్వాత వచ్చింది. ప్రొడక్షన్ తీసుకున్న తర్వాత ఏమొచ్చింది? సర్కిలే వచ్చింది. సో ఏరియా ఆఫ్ సర్కిల్. సర్కిల్కి రేడియస్ ఎంత? ఇక్కడ 2. కాబట్టి ఆన్సర్ విల్ బి 9 ఇంటూ 5 ఇంటూ రేడియస్ స్క్వేర్. రేడియస్ ఎంత? 2 స్క్వేర్. ఇట్ విల్ బి 36. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, అదేంటంటే సో లిమిట్స్ ఏమో ప్రొడక్షన్ మీద తీసుకుంటాం. ప్రొడక్షన్లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాని మీద తీసుకుంటాం. ఓకే, వేరేజ్ ఇంటర్నల్ ఫంక్షన్ ఎఫ్ డాట్ ఎన్ క్యాప్ అది సింప్లిఫై చేస్తున్నప్పుడు we will consider యాక్చువల్ సర్ఫేస్. యాక్చువల్ సర్ఫేస్ ఏంటి? z S3 అంటే z ఈక్వల్స్ టు 3. ఆ డేటాని వాడేస్తున్నాం. ఓకే, సో ఇంటర్నల్ ఫంక్షన్కి యాక్చువల్ సర్ఫేస్ ఈక్వేషన్ వాడతాము. లిమిట్స్ కోసము ప్రొడక్షన్లో వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది వాడతాము. సర్ఫేస్ S1 అయిపోయింది, S3 అయిపోయింది. నౌ సర్ఫేస్ S2. We need to work on surface S2. సర్ఫేస్ S2 కోసం ఆల్రెడీ రాసుకున్నాం, సిలిండర్ సర్ఫేస్ అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా ప్రొడక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఓకే, అదేంటో చూద్దాం. మీరు డయాగ్రామ్ని విజువల్ చేస్తే, డయాగ్రామ్ మీరు అర్థం చేసుకుంటే సిలిండర్ మొత్తం ఖచ్చితంగా XY ప్లేన్లో లేదు. XY ప్లేన్లోనే ఉంది. అందులో సగం సగం సిలిండర్ వాల్ ఏమో YZ ప్లేన్కి ఫ్రంట్ పోర్షన్లో ఉంది, సగం సిలిండర్ వాల్ ఏమో YZ ప్లేన్కి వెనకాతల ఉంది. ఓకే, ఈ S2 సర్ఫేస్ సిలిండర్ సర్ఫేస్ కరెక్టే. సిలిండర్ సర్ఫేస్ మొత్తం YZ ప్లేన్కి లోపల లేదు, సగమేమో సిలిండర్లో సగమేమో YZ ప్లేన్కి ముందు ఉంది, సగమేమో YZ ప్లేన్కి వెనకాతల ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. సిలిండర్ని వెర్టికల్గా కట్ చేస్తే ఫ్రంట్ హాఫ్ ఏమో YZ ప్లేన్కి ముందు ఉంది, బ్యాక్ పోర్షన్ ఏమో YZ ప్లేన్కి వెనకాతల ఉంది. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం డిఎస్ కట్టాలి, ఎన్ క్యాప్ తీసుకోవాలి. ముందు ఎన్ క్యాప్ కోసం మాట్లాడదాం, ముందు నార్మల్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, సో నార్మల్ కావాలంటే we need to take the gradient. So we need to take the gradient of cylinder surface x square plus y square equals to 4 minus 4. So it is 2xi plus 2yj అంతే వస్తుంది, z term లేదు. సో ఇది normal to the cylinder, but we need the unit normal. We need n cap అంటే యూనిట్ నార్మల్, దాని లెంగ్త్తో డివైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ 2xi ప్లస్ 2yj బై రూట్ ఓవర్ 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. ఇదంతా సింప్లిఫై చేస్తే 2xi ప్లస్ 2yj బై 2 ఇంటూ రూట్ ఓవర్ x square plus y square. Again you can replace x square plus y square equals to 4. Okay, అంతా ఇది సిలిండర్ సర్ఫేస్ మీద చేస్తున్నాం కాబట్టి రీప్లేస్ చేయొచ్చు. ఇట్ విల్ బి xi plus yj by unit outward normal inversion. Okay, now సిలిండర్ సర్ఫేస్ మీద మనం సర్ఫేస్ ఇంటీరియర్ కట్టబోతున్నాం, ఎల్హెచ్ఎస్ కట్టబోతున్నాం, ఎన్ క్యాప్ వచ్చేస్తుంది. ఓకే, సో మరి సిలిండర్ సర్ఫేస్ వైజెడ్ ప్లేన్కి ముందు కొంత ఉంది, వైజెడ్ ప్లేన్కి వెనకాతల కొంత ఉంది. ఏదైనా సరే అవుట్వర్డ్ నార్మల్ ఇదే అవుతుంది.
నౌ వి నీడ్ టు టేక్ ద ప్రొజెక్షన్. ఇది ఏదైనా గాలిలోనే ఉంది. సిలిండర్ అనేది ఎక్స్‌వై ప్లేన్‌లోని లేదు, వైజెడ్ ప్లేన్‌లోని లేదు, జెడ్ఎక్స్ ప్లేన్‌లోని లేదు. గాలిలో ఉంది. ఓకే. సో, గాలిలో ఉంది కాబట్టి వి నీడ్ టు టేక్ ద ప్రొజెక్షన్. ఓకే. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే, మనం ఒక ఆహ్, ఒక బాల్ తీసుకొని, బాల్ లోపలంతా ఖాళీగా ఉందనుకోండి. బాల్‌ని సగం కట్ చేసాం. ఒక టెన్నిస్ బాల్ తీసుకున్నాం. లోపలంతా ఖాళీగా ఉంది. బాల్‌ని సగం కట్ చేసాం. సగం కట్ చేసిన బాల్‌ని తీసుకొచ్చి మనం మన ఫ్లోర్ మీద పెట్టామనుకోండి. ఓకే. ఆ బాల్ తాలూకా అప్పర్ సర్ఫేస్ ఎక్కడుంటుంది? గాలిలోనే కదా ఉంటుంది. ఎక్స్‌వై ప్లేన్‌లో ఉండదు. ఓకే. ఒక ఖాళీ బాల్ తీసుకున్నా దాన్ని కట్ చేసాం. ఆ సగం కట్ చేసిన ఖాళీ బాల్‌ని తీసుకొచ్చి ఫ్లోర్‌లో పెడితే, ఆ బాల్ మనకెక్కడుంటుంది? గాలిలోనే ఉంటుంది. అంటే సర్ఫేస్ ఆఫ్ ద బాల్, టెన్నిస్ బాల్ విల్ బి ఔట్‌సైడ్ ద ఎక్స్‌వై ప్లేన్. సో, ఆ విధంగా ఇక్కడ సిలిండర్ సిలిండర్ సర్ఫేస్ ఎక్స్‌వై ప్లేన్‌లో లేదు. లేదా వైజెడ్ ప్లేన్‌లో కూడా లేదు. వైజెడ్ ప్లేన్‌కి ముందు కొంత పోర్షన్ ఉంది. వైజెడ్ ప్లేన్‌కి వెనకాతల కొంత పోర్షన్ ఉంది. ఓకే. సో, నౌ వి నీడ్ టు టేక్ ద ప్రొజెక్షన్ ఫర్ ద సిలిండర్ ఇన్ ఎనీ ప్లేన్. ప్రొజెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. ప్రొజెక్షన్ ఒకవేళ ఎక్స్‌వై ప్లేన్‌లో తీసుకున్నామనుకో. Projection of a cylinder onto XY plane. సో, తీసుకున్నాం అనుకుందాం. తీసుకుంటే ఇట్ విల్ బి సిలిండర్ ప్రొజెక్షన్ అంటే సిలిండర్‌ని అలా నొక్కేయడం. సిలిండర్‌ని అలా నొక్కేస్తే యూ విల్ గెట్ ఫుల్ సర్కిల్ ఇన్ XY plane. ఓకే. dx రాయడానికి ట్రై చేద్దాం. సో, dx విల్ బి dx dy బై లెంగ్త్ ఆఫ్ n cap డాట్ k. సో, ఇక్కడ మనం దొరికిపోయాం. ఎలా దొరికిపోయామో చూద్దాం. So, it is dx dy by length of, we have n cap value is x by 2, it is x by 2 I plus y by 2 j dot k. Okay. సో, మనం దొరికిపోయాం. అంటే తప్పు చేసాం. ఎందుకు తప్పు చేసాం చూద్దాం. సో, డినామినేటర్ తీసుకుంటే I dot k 0 and j dot k 0. 0 plus 0 0 and denominator will be 0. సో, డినామినేటర్ 0 అయితే మొత్తం ప్రాబ్లమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనం తీసుకున్నది తప్పనమాట. అంటే XY ప్లేన్‌లోకి ప్రొజెక్షన్ తీసుకోవడం అనేది తప్పు. ఓకే. ఎందుకు తప్పంటే డినామినేటర్ I డాట్ k 0 అయిపోతుంది. J డాట్ k 0 అయిపోతుంది. 0 ప్లస్ 0 0 అయిపోతుంది. సో, dx dy బై 0 డస్ నాట్ ఎగ్జిస్ట్. dx ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే మనం తీసుకున్నది తప్పు. క్వెషన్ తప్పు కాదు. మనం వెళ్తున్న అప్రోచ్ తప్పు. సో, ఇంకా మనం ప్రొజెక్షన్ తీసుకోవడానికి 2 అదర్ ప్లేన్స్ ఉన్నాయి. అవేంటంటే వైజెడ్ ప్లేన్‌లో అయినా తీసుకోవచ్చు. లేదంటే జెడ్ఎక్స్ ప్లేన్‌లో అయినా తీసుకోవచ్చు. జెడ్ఎక్స్ అని తీసుకోవచ్చు. సో, ఐ విల్ కన్సిడర్ వైజెడ్ ప్లేన్. ఓకే. సో, వైజెడ్ ప్లేన్‌లోకి ప్రొజెక్షన్ తీసుకుంటే కరెస్పాండింగ్‌గా ఫార్ములా మారుతుంది. ఇట్ విల్ బి dy dz బై n డాట్ i. సో, నౌ ఇట్ విల్ బి డాట్ i. ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ విల్ బి న్యూమరేటర్ మార్చాలి. dy dz dy dz by dot I అంటే you left with x by 2. ఇందాక xy ప్లేన్ లో తీసుకుంటే డినామినేటర్ 0 వచ్చింది. సో, అది తప్పు. ఓకే. సో, x by 2 వచ్చింది. సో, x by 2 అనేది నాన్ వానిషింగ్. దీంతో ముందుకెళ్ళొచ్చు, పర్వాలేదు. ఓకే. సో, ఇప్పుడు మనం మనం వైజెడ్ ప్లేన్‌కి ఫ్రంట్‌లో కొంత సిలిండర్ ఉంది. అలాగే వైజెడ్ ప్లేన్‌కి వెనకాతల కొంత సిలిండర్ ఉంది. ఓకే.
సో, ముందు వైజెడ్ ప్లేన్‌లోకి ఫ్రంట్‌లో ఉన్న సర్ఫేస్ మీద వర్క్ చేద్దాం. తర్వాత వైజెడ్ ప్లేన్‌కి బ్యాక్ సైడ్ ఉన్న సిలిండర్ సర్ఫేస్ మీద వర్క్ చేద్దాం. ఓకే. ఫ్రంట్ సైడ్ ఆఫ్ సిలిండర్ ప్రొజెక్షన్. ఓకే. సో, ఫ్రంట్ సైడ్ ఆఫ్ సిలిండర్‌కి మనం వైజెడ్ ప్లేన్ మీదకి ప్రొజెక్షన్ తీసుకుంటే ఇట్ విల్ బి ఎ రెక్టాంగిల్. అవుట్‌పుట్ రెక్టాంగిల్ అవుతుంది. దాని తాలూకా డైమెన్షన్స్ మనం చెప్పగలిగితే మనకి ఆహ్, డైమెన్షన్స్ చెప్పగలిగితే మనకి లిమిట్స్ వచ్చేసినట్టే. ఓకే. రెక్టాంగిల్ విత్ హైట్, హైట్ 3 అవుతుంది. ఎందుకంటే సిలిండర్ తాలూకా హైట్ ఎంతైతే ఉందో అదే రెక్టాంగిల్ తాలూకా వచ్చిన అవుట్‌పుట్ తాలూకా వచ్చిన ప్రొడక్షన్ తాలూకా హైట్ కూడా అవుతుంది. హైట్ విల్ బి 3. ఓకే. అండ్ విడ్త్ విల్ బి డయామీటర్ ఆఫ్ యాక్చువల్‌గా హాఫ్ సర్కిల్ ఉంటుంది వైజెడ్ ప్లేన్ ఫ్రంట్‌లో. దాని డయామీటర్. సో, డయామీటర్ తాలూకా సర్కిల్ తాలూకా డయామీటర్ ఏమో 4. సో, యాక్చువల్‌గా లిమిట్స్ మాట్లాడిస్తే Z ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 0 to 3. ఓకే. అండ్ Y ఈజ్ వేరింగ్ ఫ్రమ్ -2 to 2. మీరు దాన్ని అస్యూమ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకవైపుకే లేదు. సగమేమో వైజెడ్ ప్లేన్‌కి ముందుంది. సగమేమో వైజెడ్ ప్లేన్‌కి వెనకాతలుంది. ముందు ఫ్రంట్ సైడ్ కడుతున్నాము. సో, ఫ్రంట్ పోర్షన్‌లో ఉన్న సిలిండర్ సర్ఫేస్‌కి వైజెడ్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ తీసుకుంటే ఇట్ విల్ బి ఎ రెక్టాంగిల్. ప్రొజెక్షన్ అంటే సర్ఫేస్ మీద ఉన్న ప్రతి పాయింట్‌కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీసుకుంటాం. ఓకే. సో, వచ్చిన అవుట్‌పుట్ ఆహ్, ప్రొజెక్షన్‌లో వచ్చిన అవుట్‌పుట్ ఏమో రెక్టాంగిల్. రెక్టాంగిల్ తాలూకా హైట్, విడ్త్ కావాలి. హైట్ విల్ బి హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇట్ విల్ బి 3 అండ్ width will be diameter of the cylinder. It will be 2 plus 2 4. Okay. So y limits 0 to 4 అవ్వదు. into 2 పాజిటివ్ అవుతుంది. It will be -2 to 2. Okay. సో లిమిట్స్ వచ్చేసాయి. నౌ యూ కెన్ టేక్ ద ఎల్హెచ్ఎస్. ఓకే. మనం సర్ఫేస్ S2లో ఉన్నాము. ఫ్రంట్ సైడ్‌లో ఉన్నాం. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ కడదాం. ద పాయింట్ ఈజ్ ఎన్ని సర్ఫేసెస్ ఉంటే అన్ని సర్ఫేసెస్ మీద కట్టాలి. దానికన్నా వాల్యూమ్‌తో కట్టుకోవడం బెటర్. ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి సర్ఫేస్ అన్నిటి మీద కడుతున్నాం. ఫ్రంట్ సైడ్ ఇట్ ఈస్ డబుల్ ఇంటిగ్రల్. ఇంటర్నల్ ఫంక్షన్ మనం ఆల్రెడీ కట్టుకున్నాము. ఇంటర్నల్ ఫంక్షన్ కట్టలేదు ఇంకా. చూద్దాం ఒకసారి కట్టాము మనం. ఎఫ్ డాట్ అని కట్టలేదు. డైరెక్ట్‌గా డిఎస్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎఫ్ డాట్ అని కడదాం మనం. ఎఫ్ అంటే 4xi మైనస్ 2y స్క్వేర్ జే ప్లస్ జెడ్ స్క్వేర్ కే డాట్ ఎన్ ఆల్రెడీ కట్టాము మనం. ఎన్ అంటే ఎన్ క్యాప్ ఇక్కడ. x/2 i ప్లస్ y/2. ఓకే. డిఎస్ ఆల్రెడీ సింప్లిఫై చేసాం మనం. వీ హావ్ టేకెన్ ప్రొజెక్షన్ ఆన్ టు వైజెడ్ ప్లేన్. ఒకవేళ ఎక్స్‌వై మీద తీసుకుంటే డినామినేటర్ 0 వచ్చింది. అది తప్పు. dy dz బై x/2. సో, ఇంటర్నల్ ఫంక్షన్ సింప్లిఫై చేసాము. డాట్ ఎన్ క్యాప్ వేసాము. డిఎస్ కూడా రాసాము. దీన్ని సింప్లిఫై చేద్దాం.
సో లిమిట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. -2 to 2 y లిమిట్స్, 0 to 3 z లిమిట్స్. Okay. So this will be double integral. The integral z varying from 0 to 3 and y varying from -2 to 2. Okay. So f dot n cap, it will be 4x square by 2, that is 2x square, తర్వాత minus y cube by x by 2 into dy dz. Okay. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫ్రంట్ సైడ్కి అయిపోతుంది, తర్వాత బ్యాక్ సైడ్ చేయాలి. సో వైజెడ్లో ఇంటిగ్రేట్ చేయబోతున్నాం కాబట్టి ఎక్స్ని మనం మార్చేసుకోవాలి. సో ఇంటర్నల్ ఫంక్షన్కి యాక్చువల్ సర్ఫేస్ ఈక్వేషన్ వాడచ్చు అనుకున్నాం. ఓకే. ఇంటర్నల్ ఫంక్షన్లో ఎక్స్ ఉంది, దానికి యాక్చువల్ సర్ఫేస్ సిలిండర్ సర్ఫేస్ అంటే x2 + y2 = 4. అందులోంచి ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై మార్చేసుకోవచ్చు. ఓకే. ఇంటిగ్రేషన్ వైతో జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మారిపోవాలి. ఓకే. ఇంటర్నల్ ఫంక్షన్కి యాక్చువల్ సర్ఫేస్ తీసుకుంటాం. అది యాక్చువల్ సర్ఫేస్ సిలిండర్ సర్ఫేస్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ సిలిండర్ సర్ఫేస్. ఇట్ విల్ బి లేబుల్, కానీ తప్పదు మరి. y varies from -2 to 2. ఓకే. మనం ఎక్స్ని మారుద్దాం అనుకుంటున్నాం. ఈ 2 ముందుకు టచ్ చేయొచ్చు, 2 పైకి వెళ్తుంది, 2 ముందుకు టచ్ చేయొచ్చు. సో న్యూమరేటర్ it will be 2x square, it will be 2 into 4 minus y square minus y cube. Denominator is x, is root over 4 minus y square dy dz. Okay. సో ఈ ఇంటర్నల్ ఫంక్షన్లో 2 హాఫ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ తీసుకుంటే సెకండ్ హాఫ్ ఈజ్ y cube by root over 4 minus y square. సెకండ్ హాఫ్ తీసుకుంటే y cube by root over 4 minus y square. y cube by root over 4 minus y square between the limits -2 to 2 ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ కాబట్టి దాని ఇంటిగ్రేషన్ వాల్యూ 0. ఓకే. సో ఆ విధంగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. y cube by root over 4 minus y square odd function between -2 to 2, its integration value is 0. So second half vanishes. మనకి ఫస్ట్ హాఫ్ మాత్రమే మిగిలింది. z equals to 0 to 3. అలాగే ఫస్ట్ హాఫ్ మాత్రమే మిగులుతుంది. y equals to -2 to 2. ఓకే. సో 2 ముందుకు రాసేసాం మనం, 4 అయింది. యూ లెఫ్ట్ విత్ రూట్ ఓవర్ 4 minus y square dy dz. సో ఇది మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇట్ విల్ బి 4 into integral z equals to 0 to 3. Okay. It is of the form root over a square minus y square. It will be y by 2 into root over 4 minus y square plus a square by 2. It will be 4 by 2 sin inverse of y by 2. So z varying from -2 to 2. ఇంకా మనం y varying from -2 to 2, z ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి. Okay. Now it will be 4 into z is from 0 to 3
లిమిట్స్ చూసేద్దాం. సో 4 మైనస్ వై స్క్వేర్లో 2 వేసినా మైనస్ 2 వేసినా జీరోనే వస్తుంది. సో అది పోయింది. తర్వాత 2 ఇంటూ 4 8 అవుతుంది. ఫస్ట్ హాఫ్ 0 అయిపోయింది. సెకండ్ హాఫ్ ఉంటుంది. 2 ఇంటూ 4 8. సో సైన్ ఇన్వర్స్ పై ఒకసారి సారీ సైన్ ఇన్వర్స్ పై బై 1 ఒకసారి, సైన్ ఇన్వర్స్ మైనస్ 1 ఒకసారి. You will get pi by 2 plus pi by 2. You left with pi. మిగిలేది పై మిగులుతుంది. dz pi by 2 plus pi by 2 వస్తుంది. left with pi. So final answer. This is 8 into pi into, and integrate చేస్తే you will get 3 minus 0. You left with 24 pi. Remember ఇదంతా కూడా ఫ్రంట్ ఫేస్ ఆఫ్ సిలిండర్ కి వైజెడ్ ప్లేన్ కి ముందున్న ఫ్రంట్ ఫేస్ కి మనం ప్రొడక్షన్ తీసుకొని చేస్తే ఇంత వచ్చింది. ఓకే. సో బ్యాక్ సైడ్ ఆఫ్ సిలిండర్ కి కూడా మనం బ్యాక్ సైడ్ ఆఫ్ సిలిండర్ అంటే అదర్ సైడ్ ఆఫ్ సిలిండర్ కూడా వైజెడ్ ప్లేన్ మీద ప్రొడక్షన్ తీసుకొని ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తే మనకి ఏది మారదు. ఎందుకంటే మనం చూసుకోవాల్సింది ఎన్ క్యాప్ అంటే అవుట్వర్డ్ నార్మల్. ఫ్రంట్ సైడ్ ఆఫ్ సిలిండర్ కి నార్మల్ ఎంత ఉందో అవుట్ సైడ్ ఆఫ్ సిలిండర్ కి నార్మల్ అదే అవుతుంది. ఇంకా మనం చూసుకోవాల్సింది డిఎస్ అంటే డివై డిజెడ్ బై ఎన్ డాట్ కే. ఫ్రంట్ సైడ్ ఆఫ్ సిలిండర్ కన్నా అదర్ సైడ్ ఆఫ్ సిలిండర్ కన్నా అవుట్వర్డ్ నార్మల్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ అవుతుంది. సో అక్కడ కూడా ఏం మారట్లేదు. ఓకే. సో ఎన్ క్యాప్ మారట్లేదు, తర్వాత డిఎస్ కూడా మారట్లేదు. సో ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ సిలిండర్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూ. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. Similarly, S2 की back side or other side, you will get the same value. Surface integral value ante vastundi. Surface integral f dot n ds. This will be same answer 24. Okay. Other side kuda same answer vastundi. అలా అని చెప్పి ఒకసారి కట్ వదిలేయకూడదు. ఓకే. సో ఓవరాల్గా సెకండ్ సర్ఫేస్కి మనకి చాలా ఎక్కువసేపు పట్టింది. సెకండ్ సర్ఫేస్కి డబుల్ ఇంటిగ్రల్ వాల్యూ కావాలంటే ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది యాడ్ చేయాలి. f dot nds. ఏంటంటే n క్యాప్ ఇక్కడ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్. ఇట్ విల్ బి ఫ్రంట్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ రెండు కూడా 24 పై ప్లస్ 24 పై. ఇట్ విల్ బి 48 పై. సో ఉన్న 3 సర్ఫేసెస్ మీద కట్టాను. ఒకటి z ఈక్వల్స్ టు 0 అప్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఇంకొకటి z ఈక్వల్స్ టు 3 అప్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్, మూడోది సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్, దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. LHS కావాలంటే మూడింటిని యాడ్ చేసుకోవాలి. డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ S1. Okay, internal will be f dot n ds right there. Double integral over S2. S2 లో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వచ్చాయి. డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ S2. ఈ మూడు ఆన్సర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓవర్ S1 ఆల్రెడీ మనం కట్టాము, 0 వచ్చింది. ఓవర్ S2 రీసెంట్గా కట్టాము 48 పై, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 24 పై, బ్యాక్ సైడ్ 24 పై. అండ్ S3 ఎంత వచ్చిందో చెప్పచ్చు. S3 is 36 పై. Okay. So 48 plus 6, 54, 54 plus 30, 84 pi. LHS 84 pi వచ్చింది 3 సర్ఫేసెస్ మీద. సెకండ్ సర్ఫేస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తీసుకోవాల్సి వచ్చింది.
అండ్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఆల్సో 84 ముందు ఆర్హెచ్ఎస్ చేశాను. ఆర్హెచ్ఎస్ వాల్యూ 84 84 వచ్చింది. సో రెండు చేశాం కాబట్టి హెన్స్ థీరమ్ ఈజ్ వెరిఫైడ్. హెన్స్ వెరిఫైడ్. ఇది మెయిన్ పాయింట్, ఎన్నైతే సర్ఫేసెస్ ఉంటాయో అన్ని సర్ఫేసెస్ మీద వర్క్ చేయాలి. ఓకే. అన్ని సర్ఫేసెస్ మీద వర్క్ చేసి ఆ సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూస్ యాడ్ చేయాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్, అన్ని సర్ఫేసెస్ మీద వర్క్ చేసి వాటన్నిటిని యాడ్ చేయడం కన్నా ఆ సర్ఫేసెస్తో ఫామ్ అయిన కామన్ వాల్యూమ్ మీద వాల్యూమ్ ఇంటిగ్రల్ కట్టుకుంటే ఒకసారితో అయిపోతుంది. సో ఇది గాస్ థీరం, సారీ గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ అండ్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.